విజయదశమి నవరాత్రి వేడుకలు ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా జరుగుతాయనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం తప్ప విజయవాడలో మరో ఆకర్షణ లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైసూర్ దసరా ఉత్సవాల తరహాలో విజయవాడలో దసరా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. విజయవాడ ఉత్సవ పేరుతో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. విజయవాడ ఉత్సవంలో భాగంగా విజయవాడలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలతో భక్తులను, సందర్శకులను కట్టిపాడేయాలని ఆలోచన చేస్తున్నారు. అలాగే అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, హెలికాప్టర్ రైడ్స్, స్టాళ్లు, డ్రోన్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఇక మీద విజయవాడలో దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవం కలిపి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమై ఘాట్, గొల్లపల్లిలో ఎగ్జిబిషన్ మైదానాల్లో కార్నివాల్ తరహాలో వేడుకలు నిర్వహించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 11 రోజుల పాటు ఒక్కో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద స్టాళ్లు, వాటర్ స్పోర్ట్స్, దాండియా డాన్స్, క్రీడా జోన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటుగా పిల్లలను ఆకర్షించేందుకు హెలికాప్టర్ రైడ్, గ్యాస్ ఎయిర్ బెలూన్స్ కూడా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఏర్పాట్ల ద్వారా నవరాత్రి వేడుకల కోసం విజయవాడ వచ్చే భక్తులు దర్శనం పూర్తి కాగానే తిరిగి వెళ్లిపోకుండా 2-3 రోజుల పాటు వారిని విజయవాడలోనే కట్టిపడేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రకంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది.